సార్ అయితే మనం ఓకేనా. ఓకే సార్. ఓకే. 1 మినిట్ 1 మినిట్. ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో ఈరోజు మనము చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఎస్పెషల్లీ మనము ఈ సిరీస్ అంతా కూడా ప్రతి శనివారము మనము జూమ్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన లీడర్స్కి ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మన రవి గారు ఏం చెప్పారంటే, మార్నింగ్ కూడా డిస్కస్ చేశారు నాతో. సార్, మనం వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించి కంప్లీట్గా మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏ ప్రొడక్ట్స్ చెప్పాలి, ఏ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఎలా వాడాలి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది మిగిలిన వెయిట్ మేనేజ్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, హెర్బా లైఫ్లో కూడా మనకి వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీనికి దానికి తేడా ఏంటి, మన ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, ఎలా వాడితే ఎంత వెయిట్ తగ్గుతాము అనే దాని మీద కంప్లీట్గా ఏ ప్రొడక్ట్ ఎలా చెప్పాలి, ఎంతెంత డోసేజ్లు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వెస్లిన్ ప్రోటీన్ పౌడర్లో ఏమున్నాయి, అది ఎంత వాడితే తగ్గుతాము, రోజుకి ఎంత తీసుకోవాలి. అలాగే వెస్లిన్ పర్సనలైజ్ పౌడర్ కనుక వాడితే దాంట్లో మనకి ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, షుగర్ కంటెంట్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, క్యాలరీస్ ఎంత ఖర్చు అవుతాయి, క్యాలరీస్ ఎంత ఇంటేక్ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా మనము ఈ యొక్క 4-5 సెషన్స్లో కంప్లీట్గా తెలుసుకుందాం. లాస్ట్ టైము మనం ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి చూద్దాం, ఏం చెప్పుకున్నాం లాస్ట్ టైం మనం. ఎవరికైనా గుర్తుందా? సెల్యులీన్ సార్. సెల్యులిన్ సార్. సెల్యులీన్ అండి. వెరీ గుడ్, సెల్యులిన్ గురించి మాట్లాడాం కదా. ఓకే, జస్ట్ రీక్యాప్ అనమాట. ఆ రీక్యాప్లో నేను ఏం చేస్తానంటే, లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం అనేది జస్ట్ 2 to 3 minutes చెప్పేస్తాను. ఏం చెప్పుకున్నాం అంటే, సెల్ యు లీన్ అంటే సెల్ అంటే కణములు, యు అంటే నువ్వు, లీన్ అంటే సన్నం అవుతావు, అంటే నాజుగ్గా అవుతావు. మన శరీరంలో కణాలు కనుక సన్నగా ఉంటే, నాజుగ్గా ఉంటే నువ్వు బరువు తగ్గుతావు అనే దాని గురించి మనం చెప్పుకున్నాము. సో మన బ్రాండ్ పేరే సెల్యులీన్, అవునా కదా? బ్రాండ్ పేరు ఏంటండి? సెల్యులిన్. సెల్యులీన్. ఆ, ఎవరైనా ఒకరు చెప్పండి. వెరీ గుడ్, ఒకరు చెప్పండి. భూపతి గారు, మనం లాస్ట్ టైం సెల్యులిన్ గురించి చెప్పుకున్నప్పుడు మన ప్రొడక్ట్ చాలా మందికి చెప్తాం, వెస్టేజ్ ప్రొడక్ట్స్, కెమికల్స్ కాదు. ఏం ప్రొడక్ట్స్ మనమన్నీ? న్యాచురల్ ఆర్గానిక్స్ అని ప్రొడక్ట్. చెప్తాం. వెరీ గుడ్, ఆర్గానిక్. న్యాచురల్ అని చెప్తాం. అవునా? మరి మీరు చెప్పండి, సెల్యులిన్ దేంతో తయారు చేసాము? మొక్కజొన్న పొత్తులో చిలుకు మొక్కజొన్న ఉంటుంది. వెరీ గుడ్ జీడెల్ గోవింద్ సార్. గారు. ఆ, ఆ, పీచు పదార్థం. సత్య మేడం గారు వెరీ గుడ్, గోవింద్ గారు వెరీ గుడ్ అండి, బాగా గుర్తుంది మీకు, వెరీ గుడ్. మన మొక్కజొన్న పొత్తులో కింద పీచు ఉంటుంది కదా, పీచుతో తయారు చేసాం. అంటే ఇది ఆర్గానిక్ కెమికల్? ఆర్గానిక్. 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 వెరీ గుడ్, వెరీ ఆర్గానిక్. గుడ్. సో ఆర్గానిక్ కాబట్టి ఈ ప్రొడక్ట్ తో తయారు చేసాము. ఇది వాడితే మనకి ముఖ్యంగా ఈ అమ్మ ఎవరో పక్కన మాట్లాడుతున్నారు, మణికంఠ గారు మాట్లాడొద్దు, మీరు మొక్క. అన్నిట్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే, అంటే ఏదో పక్కన వాయిస్ వినిపిస్తుంది అందుకని. ఓకే అండి, ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అది వాడితే మనకి ఏమవుతుందంటే, శరీరంలో ఉన్న అదనముగా ఉన్న నీరు బయటికి పోతుంది. ఎవరికి అదనంగా నీరు ఉంటుంది? లావుగా ఉన్న వాళ్ళకి శరీరంలో, లావుగా అంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు, స్థూలకాయం ఉన్నవాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళకి శరీరంలో నీరు బయటికి పోదు. నీరు ఎప్పుడైతే బయటికి పోవట్లేదో మనము లావుగా అవుతాం. లావు ఎప్పుడైతే అయ్యామో బరువు పెరుగుతాం. బరువు ఎప్పుడు పెరిగామో మన యొక్క కిడ్నీ మీద ఆ ఒత్తిడి అనేది చూపిస్తాయి. ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిందో మన కిడ్నీలు ఫంక్షనింగ్ సరిగ్గా ఉండవు. ఎప్పుడైతే కిడ్నీలు ఫంక్షన్ సరిగ్గా లేదో మనం తీసుకునేటువంటి ద్రవ పదార్థాలు కానీ, ఘన పదార్థాలు కానీ జీర్ణమై అయిన తర్వాత వేస్ట్ మెటీరియల్గా బయటికి పోవడం అనేది జరగదు. అవునా? అంతేకాదు, మన శరీరంలో అప్పుడప్పుడు మన సాయంత్రం అప్పుడు కానీ ఏదైనా టైంలో ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తాం మనం? జంక్ ఫుడ్ తింటాం. జంక్ ఫుడ్ అవునా? బజ్జీలని, మరమరాలని, మరమరాలతో చేసిన మిక్చర్లని, కురుకురులని, చిప్స్ అని, ఓకే, లేదంటే మనకి మంచూరియా అని, న్యూడిల్స్ అని రకరకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటాం. ఇవన్నీ తినడం వల్ల మన శరీరంలోకి అదనముగా ఉప్పు చేరుతుంది. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఇంట్లో మజ్జిగ తయారు చేసుకున్నారు, ఆ మజ్జిగలో కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, అప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ ఉప్పు తగ్గాలంటే? వాటర్ కలుపుతాం. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అప్పుడు ఏం చేస్తారు? మధ్యలో కొద్దిగా నీళ్ళు ఎక్కువ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆ ఉప్పు పలచబడుతుంది. అవునా? అంటే మన శరీరంలో కూడా అదనంగా తీసుకునే జంక్ ఫుడ్ వల్ల సోడియం వచ్చింది, అంటే ఉప్పు వచ్చింది. ఈ ఉప్పు కూడా పలచబడడానికి, అంటే డైల్యూట్ చేయడానికి మన శరీరంలోని నీరు మళ్ళీ అక్కడికే వస్తుంది.
ఇందాక లావుగా ఉండడం వల్ల నీరు పోవట్లేదు, బాడీలో ఉండిపోయింది. మరి ఇప్పుడు అదనంగా వచ్చిన నీరు కూడా బాడీలో ఉండిపోద్ది. అది డైల్యూట్ చేయడానికి కూడా నీరే కావాలి. అవునా? అంతే కాదు, ఖాళీగా కూర్చున్న వాళ్ళ ఆకలేస్తుంది. ఆకలిస్తుంటే తింటే మనం లావు అవుతామా, సన్నం అవుతామా? లావు లావు అవుతాం. అవుతాం. లావు అవుతాం. కాబట్టి ఇప్పుడు మనము ఏమైంది, ఈ వాటర్ పోకుండా ఉంది, జంక్ ఫుడ్ కూడా వచ్చింది, అప్పుడు కూడా వాటర్ పోకుండా బాడీలోనే ఉండిపోయింది. కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. మన వెస్టేజ్ మనకి ప్రజెంట్ చేసింది సెల్యూలిన్. ఇది మొక్కజొన్న పొత్తు పీచుతో తయారు చేయబడింది. ఇది మన శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది, నీ బాడీలో అదనంగా ఉన్న నీరుని బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే నీ బాడీ నుంచి నీరు బయటకు పోతుందో, అంటే వేస్ట్ అంతా బయటకు పోతుందో, నువ్వు సన్నగా అవడం మొదలెడతావు. ఎప్పుడైతే లావు తగ్గి సన్నం అవుతున్నావో నువ్వు బరువు తగ్గుతావు. బరువు ఎప్పుడైతే తగ్గావో నీ కిడ్నీ మీద ప్రభావం అనేది, ఒత్తిడి అనేది ఎక్కువ ఉండదు. ఎప్పుడైతే ఒత్తిడి లేదో కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కిడ్నీలు ఎప్పుడైతే బాగా పనిచేస్తున్నాయో మన శరీరంలో వేస్ట్ వాటరు, వేస్ట్ మెటీరియల్ బయటకు పోతుంది. అంతేకాకుండా సెల్యులిన్ తీసుకుంటే మనకి ఎక్కువగా ఆకలిస్తే కదా తింటే లావు అవుతాం. కాబట్టి ఇది ఆకలి తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఆకలి తగ్గిస్తుందో నువ్వు తక్కువగా తింటావు. ఎప్పుడైతే తక్కువ తిన్నావో నీకు ఒళ్ళు తగ్గిపోతుంటుంది, అంటే బరువు పెరగవు. ఈ విధంగా మన సెల్యులిన్ అనేది ఎవరికైతే వెయిట్ మేనేజ్మెంట్కి లావు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చు అని చెప్పాము. ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వాడచ్చు అని చెప్పాము. అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇంకోటి ఏంటంటే మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం వాడకూడదని చెప్పుకున్నాం. అవునా కదా? సో ఈ ప్రొడక్ట్ గురించి చెప్పు. ఈరోజు మీకు నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, కనిపిస్తుందో లేదో నాకు చెప్పండి. ఈరోజు కూడా అద్భుతమైన వెయిట్ మేనేజ్మెంట్లో మనం ఒక ప్రొడక్ట్ చెప్పుకోవాలనుకుంటున్నాం. ఏంటి ఆ ప్రొడక్ట్ తెలుసా? ఈరోజు మనం చెప్పుకోయే ప్రొడక్ట్ ఏంటంటే అతి ముఖ్యమైన ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి ఆ అడ్వాంటేజెస్ మనం చూద్దాం. చూడండి. ఓకే, ఏంటి ఆ ప్రొడక్ట్? ఇది ఉమ్, ఈ ప్రొడక్ట్ ఏంటి చెప్తాను చూడండి. స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ అవుతుందా? అవుతుంది ఓకే, అవుతుంది సార్ అవుతుంది. అవుతుందా? ఓకే, 1 మినిట్. ఇది స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒక్క నిమిషం. నవంబర్. ఓకే, నవంబర్. ఒక్క నిమిషం. స్క్రీన్. ఓకే, ఓకే, ఇప్పుడు వచ్చింది. ఒక్క నిమిషం. ఈ ప్రొడక్ట్ గురించి జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ కనుక మీరు కనుక అర్థం చేసుకోగలిగితే 10 రోజుల్లో 460 పీవీ వస్తుంది. సో స్క్రీన్ షేర్ అవుతుందా? ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఎస్ స్కాన్ ద సార్, క్యూఆర్ కోడ్ అని అవుతుంది వచ్చింది కనిపిస్తుంది. సార్ కదా? అవుతుంది. ఓకే, ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇవన్నీ కూడా మనకి క్యూఆర్ కోడ్స్ కదా. అలాగే ఇప్పుడు చూడండి, ఏమంటున్నాడంటే పవర్ యువర్ సెల్స్, అంటే మన శరీరానికట మనం ఏమి ఇవ్వాలంట, శక్తిని ఇవ్వాలి. అలా శక్తిని కనుక ఇచ్చినట్లయితే ఆ శక్తి వల్ల ఎనర్జైజ్ యువర్ లైఫ్, నీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది. నీ జీవితము నడవడిక బాగుంటుంది. ఎందుకంటే నీ యొక్క శరీరంలో ఉన్న కణ కణాలలో శక్తి ఉంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే సెల్ ఫోన్ పొద్దున్న లెగిస్తే 100% ఛార్జింగ్ పెడతాం. అవునా? ఛార్జింగ్ తగ్గిపోయే కొలది పెర్ఫార్మెన్స్, ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పండి. తగ్గిపోతుంది తగ్గిపోతుందండి సార్. తగ్గిపోతుంది. వెరీ గుడ్, తగ్గిపోద్ది. చూడండి, 100% బ్యాటరీ ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది, సిగ్నల్స్ బాగుంటాయి, వీడియోస్ బాగా డౌన్లోడ్ అవుతాయి, అన్నీ బాగుంటాయి. ఎప్పుడైనా సెల్ యొక్క పవర్ అంటే ఛార్జింగ్ తగ్గిపోయే కొలది కూడా రీసౌండ్ వస్తుంది ఒకటి. రెండోది ఏమవుతుంది, రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే వేడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, మీకు ఏదైనా బఫరింగ్ అంటే సెల్లో కనుక డౌన్లోడ్ చేయాలంటే నెట్లో కూడా బఫరింగ్ కింద వస్తుంది. ఎందుకంటే దాంట్లోనే ఏముంది, మనకి పవర్ లేదు. పవర్ లేనప్పుడు ఒక సెల్ ఫోన్ పూర్తిగా పవర్ అయిపోతే ఏమవుతుంది, సెల్ ఫోన్ డెడ్ అవుతుంది. వెరీ గుడ్, ఫోన్ స్విచ్ ఆఫ్ రీసెట్. అయిపోయి డెడ్ అయిపోద్ది. అవునా కదా? అరే, ఒక సెల్ ఫోన్లోనే బ్యాటరీ కనుక ఛార్జింగ్ లేకపోతే సెల్ ఫోన్ డెడ్ అయిపోయింది. మరి మన శరీరంలో అనంత కోటి కణాలు ఉన్నాయి. ఇలాంటి కణాలన్నీ కూడా ఎప్పుడు ఉత్తేజంగా ఉండాలి అంటే, మంచి పవర్ ఉండాలంటే, వీటికి ఉత్సాహం ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే వీటికి మనం ఎనర్జీని ఇవ్వాలి. ఆ ఎనర్జీని ఇవ్వడం కోసమే మన కంపెనీ వాళ్ళు ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశారు. దాని పేరే సెల్ పవర్. ఏం పవర్ అండి? సెల్ పవర్. సెల్ సెల్ పవర్. పవర్ సెల్ సార్. అంటే ఏంటి? సెల్ అంటే ఏంటి సెల్ అనుకున్నాం? కణాలండి. కణములు. అంటే కణాలకి బలం ఉండాలి. మన శరీరంలో ఉన్న ఓకే రైట్. ప్రతి కణములోని కూడా ఎనర్జీ ఉండాలి. ఒకవేళ మన శరీరంలో కణాలలో కనుక ఎనర్జీ లేకపోతే ఏమవుతుంది చూడండి. అకార్డింగ్ టు ది స్టడీ, అంటే
అధ్యయనాల ప్రకారము ఏమవుతుందంటే డిక్లైన్డ్ అంటే తగ్గిపోతూ ఉంటుంది కదా. ఓకే. ఏం తగ్గిపోతుంది? మన శరీరంలో ఉన్న కణాలలో కనుక కణాల యొక్క పవర్ తగ్గిపోతే, శక్తి తగ్గిపోతే దాని ఫలితంగా ఏమవుతుందో తెలుసా? ప్రీమెచ్యూర్ ఏజింగ్. ప్రీమెచ్యూర్ అంటే ముందుగా, ముందుగా ఏజింగ్ మెచ్యూర్ అంటే వయసు. అంటే మనకు 60 పైబడ్డం. సంవత్సరాల్లో రావాల్సిన వృద్ధాప్యం ముందుగానే వచ్చేస్తుంది. ఓకే. అర్థమైందా? ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే 60 సంవత్సరాల ముసలోడు అవ్వాలబ్బా. ఇది వరకు చూడండి, ఎవరైనా వీధుల్లో చనిపోయినా ఏదైనా ఏమనేవారు? చనిపోతే ఈ ఏజ్ ఎంత? 70 సంవత్సరాల, పోన్లే పాపం 80 సంవత్సరాల, వయసు అయిపోయిందిగా అనేవారు. ఇప్పుడు మీరు చూడండి, వీధుల్లో బ్యానర్లు పెడతారు, చచ్చిపోయాడు ఏంటి 30 సంవత్సరాలు చనిపోయాడా? హార్ట్ అటాక్ వచ్చిందా? పక్షవాతం వచ్చిందా? అయ్యో! అంటే వృద్ధాప్యంలో రావాల్సిన లక్షణాలన్నీ కూడా ముందుగానే వచ్చేస్తున్నాయి. అవునా కదా? సో ఎలా ఇది ఎందుకు జరుగుతుందంటే మన శరీర కణాల్లో ఏం లేదు, పవర్ లేదు, శక్తి లేదు. శక్తి లేకపోతే ఏమవుతున్నాం మనం? త్వరగా ముసలి రూపం వస్తుంది. అందుకని చూడండి, ఇదివరకు ముసలి వయసు వచ్చిన వాళ్ళకి తెల్ల జుట్టు వచ్చింది. అంటే ఆడికి మినిమం 50 సంవత్సరాల పైన ఉంటేనే తెల్ల జుట్టు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మీరు చెబితే నమ్మరు, 10th క్లాస్ చదువుకున్న కుర్రోళ్ళకి కూడా జుట్టు ఏమవుతుంది? ఆ జుట్టు ఏమవుతుంది? చేంజ్ పక్కన ఎవరో అయిపోతుంది వీడియో ఏదో లక్షణం. పెట్టారు చూడండి, తగ్గించండి. సో జుట్టు పండిపోతుంది, ముసలోళ్ళలాగా జుట్టు పండిపోతుంది. అవునా కదా? కాబట్టి మనకి కణాల్లో శక్తి లేకపోతే మనం త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. చూడు, ఈ రోజు ప్రతి వ్యక్తి మాట్లాడుకునేది ఏంటి తెలుసా? అంటే ప్రతి ఒక్కరూ పబ్లిక్గా, అంటే ప్రజలందరూ కూడా ఎక్కువగా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆరోగ్యం కోసం. ఏ ఆరోగ్యం కోసం? ఎందుకు వీడు ఇలాగైపోయాడు? ఎందుకు ముసలోడు అయిపోయాడు? అరే నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, పక్షపాతం వచ్చింది ఏంటి వీడికి? అప్పుడప్పుడు మనం అంటాం, ఏట్రా జుట్టు అంటే ముసలోళ్ళకి పండిపోయింది ఏంటి? జుట్టు కావడం రా ఏంటి, చిన్నపిల్లడికి అప్పుడే పండిపోయింది ముసలోళ్ళగా అంటాము కదా. అలాగే ఈ రోజుల్లో ఏంటంటే చిన్న వయసులోనే 30-40 వయసులోనే కూడా షుగర్ వచ్చేస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే ముసలి వయసులో రావాల్సినవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి చిన్న వయసులోనే వస్తున్నాయి. అంటే ముందుగా మనకి వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి. దానికి కారణము మన కణములలో ఏం లేదు, పవర్ లేదు. ఆ పవర్ తగ్గిపోవడం ఫలితంగా ఇవి వస్తున్నాయి. ఇంకో రీజన్ చూడండి, సాధారణంగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే ముసలి వాళ్ళని త్వరగా ఎందుకు అయిపోతున్నాం అని మాట్లాడుకుంటున్నాం. ఆ ముసలి వాళ్ళని త్వరగా అయిపోవడానికి కారణం ఏంటి? మా మన కణములలో ఏం తగ్గిపోతుంది? పవర్ శక్తి లేదండి. పవర్ తగ్గిపోతుంది. అంటే మన కణములలో, శరీరంలో ఉన్న ప్రతి కణములలోని కూడా పవర్ శక్తి తగ్గిపోతుంది. దాని ఫలితంగా మనం ముసలం అయిపోతున్నాం. ఎప్పుడో 50 సంవత్సరాలు అవ్వాల్సిన ముసలితనము ముందుగానే 30-40లోనే వచ్చేస్తుంది. అందుకని చూడండి, ఈ మధ్యకాలంలో చాలా మంది, ఇదివరకు మా నాన్నమ్మ గారికి 24 మంది సంతానం, అన్ని ఫ్రీ డెలివరీలే. ఆ ముసలి వయసు వచ్చే వరకు కనీసం నడుము నొప్పి అంటే తెలియదు, కంటి చూపు పోలేదు, అన్ని పనులు చేసుకున్నది. కానీ ఇప్పుడు ఒక డెలివరీ అయినప్పటికే నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి, పని చేసుకునే సామర్థ్యత లేకపోతుంది, జుట్టు ఊడిపోతుంది, రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వీటికన్నిటికీ కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్న కణాలకి శక్తి లేకపోవడం. అర్థమైందా? ఇక్కడ చూడండి, రీజన్స్ ఫర్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. ఇక్కడ మనం ముందుగా ముసలం అయిపోవడానికి కారణం కూడా ఇక్కడ చెప్తున్నారు, రీజన్స్ ఇస్తున్నారు, కారణాలు ఏంటట? ఫస్ట్ది ఒబేసిటీ. ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళు త్వరగా ముసలోళ్ళు అయిపోతారు. ఎస్, ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళు త్వరగా ముసలి రూపం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, లావుగా ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆడవాళ్ళలో అయితే కనుక వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. డేట్స్ సరిగ్గా రావు, టైంకి రావు. అంతేకాదు పిల్లలు పుట్టడం కూడా కష్టమే, ప్రెగ్నెన్సీలు త్వరగా రావు. అంతేకాదు లావుగా ఉండడం వల్ల మన బరువు అంతా ఎవరు మోస్తున్నారు? మన మన కాళ్ళు శరీరం. మోస్తున్నాయి. శరీరం, కాళ్ళు మోస్తున్నాయి. అంటే అందుకని చూడండి, లావుగా ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి ఎక్కువగా. అవునా కదా? అంతేకాదు, ఓకే. లావుగా ఉంటే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది, షుగర్ వచ్చే అవకాశం ఉంది, బీపీ పెరిగే అవకాశం ఉంది. రకరకాల రోగాలకి కారణం ఏంటో తెలుసా? లావుగా ఉండడం. ఆ లావుగా ఉండడం వల్ల ఏమవుతారంటే త్వరగా ముసలి రూపం కూడా వచ్చేస్తుంది. అంతేకాదు, ఇంకోటి చెప్పనా మీకు విచిత్రమైన విషయం? కరోనా టైం, కోవిడ్ టైంలో ఎవరు చనిపోయారో తెలిసి ఎక్కువగా లావ్ 90% లావుగా ఉన్న వాళ్ళు చనిపోయారు. రైట్, మీరు చెప్పింది కరెక్టే. ఎవరు చనిపోయారు? ఎక్కువగా లావుగా లావుగా ఉన్న వాళ్ళే చనిపోయారు. ఆ లావుగా ఉన్న వాళ్ళకి భయం ఎక్కువ. ఆ భయంతోనే చాలా మంది కోవిడ్లో చచ్చిపోయారు. కాబట్టి లావుగా ఉండడం వల్ల త్వరగా వృద్ధాప్యం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలోని మన యూట్యూబ్లోని కానీ సెల్ ఫోన్లో కానీ ఎక్కువగా రీల్స్ చూస్తున్నాం కదా మనము. ఈ ఓకే. మధ్యకాలంలో ఎక్కువగా మీసాల పిల్ల పాట విన్నారా లేదా? విన్నామండి. విన్నారు. దాంట్లో చిరంజీవి గారు ఎంత సన్నగా ఉన్నారు చూడండి. మన ఓకే. శివశంకర్ వరప్రసాద్ అనే సినిమాలో ఆ చిరంజీవిని చూడండి, స్లిమ్గా,
చక్కగా సన్నగా ఉంటే చిన్న వయసు అంటే వాడికి 70 సంవత్సరాలు ఉన్నాయి, కానీ చూడడానికి ఎలా ఉన్నాడు? 35-40 సంవత్సరాల కుర్రోళ్ళగా ఉన్నారు, అవునే కదా? మన కింగ్ నాగార్జున చూడండి, ఇప్పటికీ కూడా బిగ్ బాస్లో యాక్ట్ చేస్తున్నాడు. వాడి పక్కన వచ్చిన హీరోయిన్లు అందరూ ముసలోళ్ళు అయిపోయారు, కానీ తను మాత్రం ఇంకా యంగ్ హీరోయిన్స్తో యాక్ట్ చేస్తున్నాడు. తను చూడడానికి ఎలా ఉంటాడు? సన్నగా ఉంటాడు, అంతేకాదు ఫిట్గా ఉంటాడు, అవునే కదా? సో కాబట్టి శరీరం ఎప్పుడు ఫిట్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి. స్లిమ్గా ఉంటే రోగాలు రాకుండా కూడా ఉండే అవకాశం ఉంది, ఒకటి. రెండో పాయింట్ స్ట్రెస్. ఇప్పుడు మీరు చూడండి, మనం కొత్తగా ఈ మధ్యన ఒకటి మొదలెట్టాం, కోర్ లీడర్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. ఈ కోర్ లీడర్స్ చేయవలసిన పని ఏంటి? పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ఏ పని చేశారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అన్ని జీపీఎస్ కెమెరా ద్వారా పెట్టమంటున్నాం. నెక్స్ట్ ముఖ్యంగా ఇంకోటి ఏం చేయమంటున్నాం, 2వ తారీఖు నుంచి 14వ తారీఖులో కన్సిస్టెన్సీ చేయాలి, 100 PV చేయాలి. అంతే కదా, ఒక న్యూ జాయినింగ్ చేయాలి. ఒక న్యూ జాయినింగ్ కావాలి అంటే మనకి ఈజీగా దొరకరుగా. దానికోసం మీరు ఏం ఫీల్ అవుతారు? స్ట్రెస్ ఫీల్ అవుతారు. 100% చేయడానికి, పీవీ చేయడానికి కూడా ఎవరు దొరుకుతారా, ఎలా పట్టుకోవాలా, ఎవరిని న్యూ కన్వర్షన్ చేయాలని రకరకాల టెన్షన్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వరో, స్టారో, క్రౌనో అయ్యారు అనుకోండి, 3 నెలల లెవెల్ మెయింటైన్ చేయాలంటే ఆ లెవెల్ మెయింటైన్ చేయడానికి కూడా మనం ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతాం, అవునా? అలాగే చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ రాసే ముందు స్ట్రెస్ ఫీల్ అవుతారు. ప్రెగ్నెంట్ లేడీ అయితే డెలివరీకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, సిజేరియన్ అవుతుందా, నార్మల్ డెలివరీ అవుతుందా అని టెన్షన్తో ఫీల్ అవుతూ ఉంటుంది. పిల్లలు ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా లేదా, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని రకరకాల ఆలోచనలతో ఏమవుతుందంటే మన బుర్ర మనకు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్కి లోనవుతున్నావో ఆటోమేటిక్గా నీకు నిద్ర పట్టదు, హెడేక్ వస్తూ ఉంటుంది, కళ్ళ కింద నలిపోతూ ఉంటుంది. సో నీకు తెలియకుండానే ముఖము ముడతలు పడుతూ ఉంటుంది, అంటే వృద్ధాప్య ఛాయలు వస్తూ ఉంటాయి స్ట్రెస్కి ఎక్కువ లోనైన వాళ్ళు కూడా. అందుకనే చాలామంది మెడిటేషన్ చేయమంటారు, అవునా కదా? నెక్స్ట్ మూడో పాయింట్ అంటే, ఈ రోజుల్లో ప్రతి చోట పొల్యూషన్ ఎక్కువగా ఉంది. మనం తినే ఆహారము పొల్యూషన్, పీల్చే గాలి పొల్యూషన్, తాగే నీరు పొల్యూషన్, బయట తినేటువంటి ఎలాంటి రకాల వంటలైనా కూడా పొల్యూషన్తో నిండున్నాయి. మరి ఇలాంటి పొల్యూటెడ్ వాటర్ కానీ, పొల్యూటెడ్ ఎయిర్ కానీ, పొల్యూటెడ్ ఫుడ్ కానీ తింటే మనము కూడా ఏమవుతామంటే త్వరగా ముసలి రూపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడండి, ఇదివరకు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి కుంకుడుగాయలు కొట్టుకొని తలస్నానం చేసేవారు. ఆ రోజుల్లో ఎవరికి జుట్టు ఊడిపోవడం కానీ, బట్టబుర్ర రావడం కానీ, లేదా చుండ్రు డాండ్రఫ్ రావడం కానీ ఎవరికి తెలీదు. పేను కొరుకుడు అనేది తెలీదు. ఎందుకంటే శుభ్రంగా కుంకుడుకాయలు కొట్టుకొని తల స్నానం చేస్తే జుట్టు చాలా చక్కగా చిక్కగా ఒత్తుగా ఉండేది. మరి ఇప్పుడు షాంపూలకు వచ్చాం మనం, లెగిస్తే చక్కగా షాంపూ మన చేతిలో వేసుకోవడం, తాగుడు తీసుకోవడం, స్నానం చేసి వచ్చాను. అందుకని ఈ మధ్యకాలం చాలా మంది చూడండి, చిన్న వయసు నుంచి కూడా జుట్టు ఊడిపోతుంది, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది, పేను కొరుకుడు ఎక్కువగా ఉంటుంది, బట్టబుర్ర ఎక్కువగా ఉంటుంది, జుట్టు తెల్లగా అయిపోవడం ఉంటుంది. అంటే మనకి ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నాం. దీనికి కారణం ఏంటంటే బయట వాతావరణం అంతా కాలుష్యతం అయిపోయింది. కలుష్యమైన అంటే కలుషితమైనటువంటి వాతావరణంలో తిరగడం వల్ల మన ముఖము కూడా ఏమవుతుంది, నల్లగా తయారవుతుంది, మచ్చల కింద వస్తుంది. చాలామంది చూడండి ఎండల్లో తిరిగితే ఏమవుతుందో తెలుసా, ట్యాన్. ట్యాన్ అంటే ముఖం నల్లగా అయిపోవడం, అవునా కదా? సో పీల్చే గాలి కలుషితం, త్రాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం. దీని ఫలితంగా మన ఆరోగ్యం పాడవి, మనం త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి. నెక్స్ట్ నాలుగోది, యూవి లైట్ అంటే అర్థం ఏంటంటే అల్ట్రా వైలెట్ లైట్. అల్ట్రా వైలెట్ లైట్ అంటే అర్థం ఏంటి తెలుసా? మన సూర్యకిరణాలు ఉన్నాయి కదా, ఈ సూర్యకిరణాలలోని ఈ కిరణాలు కూడా ఉంటాయి. ఈ కిరణాలని తెలుగులో అతి నీలలోహిత కిరణాలు అని అంటాము. ఇవి మన ముఖం మీద పడినప్పుడు ఏమవుతుందంటే చర్మం ఎర్రగా దద్దుర్లు వచ్చినట్టు అయ్యి చర్మ వ్యాధులు వస్తాయి. అంతేకాదు మన యొక్క చర్మము ముసలి రూపం రావడానికి కారణమవుతుంది అల్ట్రావైలెట్ కిరణాల్లో ఉంటాయి. అంటే ముఖ్యంగా మనం ముసలైపోవడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ది మన యొక్క కణాల్లో పవర్ లేకపోవడం, శక్తి లేకపోవడం. రెండోది వాతావరణ ప్రభావం లాగే చుట్టూ మనకు ఒక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, లావుగా ఉన్నా కూడా, ఎక్కువగా ఒబేసిటీ పెరిగినా కూడా నువ్వు ముసలోడు అయిపోతావు. నీకు స్ట్రెస్ ఎక్కువ వచ్చినా కూడా ముసలోడు అయిపోతావు. లేదా పొల్యూషన్లో తిరిగినా కూడా నువ్వు ముసలోడు అవుతావు. ఇంకోటి, బయట సూర్యకిరణాలు, అల్ట్రావైలెట్ కిరణాలు కూడా మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, మనం త్వరగా ముసలైపోవడానికి ఇవన్నీ కారణాలు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దీంట్లో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇది చూడండి, ఇక్కడ సూర్యరశ్మికి ఎక్కువగా గురి కావడం వల్ల చర్మం కందిపోవడము, వృద్ధాప్య ఛాయలు రావడము మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా జరుగుతుంది. ఇది మీకు కనిపించింది ఈ లైన్? ఎస్ సార్. కనిపించింది ఈ లైన్?
ఎస్ సార్ ఎస్ హలో, కనిపించింది కదా. సో Yes. అల్ట్రావైట్ కిరణాల ఎస్ వల్ల సార్ మనకి కనపడింది. ఏమవుతుందంటే కనిపిస్తుందండి. వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ వెరీ గుడ్, వస్తుంటాయి. అంతేకాదు, ఇక్కడ చూడండి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ హౌ డు ఫ్రీ రాడికల్స్ ఇంపాక్ట్ అవర్ సెల్స్. ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో కణాలని ఏ విధంగా ప్రభావం చూపిస్తే దాని ఫలితంగా లీడింగ్ టు ప్రీమెచ్యూర్ ఏజింగ్. ఆ యొక్క ప్రభావం వల్ల మన శరీరము ముందుగానే ముసలి రూపం ఎందుకు వస్తుంది, ఏ విధంగా ఫ్రీ రాడికల్స్ మన మీద ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు. మీకు చాలాసార్లు చెప్పాను, ఫ్రీ రాడికల్స్ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా వీటిని ఏమంటామంటే జత చెయ్యని ఎలక్ట్రాన్ కలిగి ఉన్న అస్థిరమైన అణువులు అని అంటాము. లేదా ఇక్కడ ఇంకోటి కూడా చెప్పచ్చు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కిరణాల వల్ల మనకి ఏమవుతుందంటే ఇవి చాలా చురుకైనవి. ఏవి? ఫ్రీ రాడికల్స్ అనేవి. ఇవి కణాలకు అంటే మన సెల్స్కి హాని కలిగించి మనల్ని ఎలా మారుస్తే చూడండి, వ్యాధులు మరియు వృద్ధాప్యానికి దారితీస్తాయి. ఏంటివి? ఫ్రీ రాడికల్స్. ఇవి ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి? మనకి వృద్ధాప్యానికి దారితీస్తాయి. ఎందుకంటే ఇవి మన కణాలకు హాని కలిగించి వ్యాధులు వచ్చేలా చేసి మన వృద్ధాప్యానికి దారితీస్తాయి ఫ్రీ రాడికల్స్ అనేవి. ఓకేనా? ఇక్కడ ఇది చెప్పే ముందు మీరు వినండి. ఫ్రీ రాడికల్స్ అంటే మన శరీరంలో రూపము లేని కణాలు. రూపం లేని కణాలు ఏం చేస్తాయంటే మన శరీరంలోని అన్ని అవయవాలని డ్యామేజ్ చేస్తాయి, పాడు చేస్తాయి, వాటితో ఫైట్ చేసి వాళ్ళని కిల్ చేస్తాయి. వాటిని ఏం చేస్తాయి? కిల్ చేస్తాయి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఎవరో ఫోన్ చేస్తున్నారు. 1 minute ప్లీజ్, ఏమనుకోద్దు. హలో సార్, చెప్పండి. వస్తారు రాలేదు ఇంకా. ఓకేనా? వస్తారా? చేశాను, చెక్ చేశాను. చేసేసి నా వ్యాక్యుపేసి చేశాను. నందకిషోర్ అండి. ఓకే, సారీ. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి కదా, ఫ్రీ రాడికల్స్ చెప్తున్నాడు. మీకు ఏం చెప్పాను? ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో అవయవాల్ని పాడు చేస్తాయి. అలా అవయవాలు పాడు చేయడం ఫలితంగా ఏమవుతాయంటే మనకి వ్యాధులు వచ్చి త్వరగా ముసలైపోయేలాగా చేస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ ది ఫ్రీ రాడికల్స్ ఆన్ ది ఎర్లీ సైన్స్ ఆఫ్ ది ఏజింగ్. సాధారణంగా నువ్వు వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి కదా, ఎర్లీగా ముసలితనం అనేది త్వరగా వస్తుంది కదా, దానికి ఏంటంటే ఫ్రీ రాడికల్స్ ఈ విధంగా మనకి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్పాడు. చూడండి, భారతదేశంలో లేదంటే ప్రతి 100 మందిలో 50 మంది ఉన్నారు కదా, ఆ 50 మంది ఏంటంటే రిపోర్ట్ విజిబుల్ సైన్స్ ఆఫ్ ది ఏజింగ్, అంటే వాళ్ళలోనట ముసలి రూపం కనిపిస్తుంది. ప్రతి భారతీయులు 100 మందిలో 50 మందికి ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? ముసలి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 50 మందిలో 30 మంది మాత్రమే ముసలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్థమైందా మీకు? ప్రతి 100 మంది భారతీయుల్లో 50 మంది ముసలి రూపం కనిపిస్తుంది. అనుకున్న వయసు కన్నా చిన్న వయసులోనే ముసలి రూపం కనిపిస్తుంది. కానీ ఈ 50 మందిలో 30 మంది మాత్రమే అయ్యో నేను ముసలిని అయిపోతున్నాను కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని క్రీములు, ఫేషియల్స్, ఏదో రకరకాల వాళ్ళు ఏం చేస్తున్నారు, ముసలి రూపం రాకుండా కాపాడుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే ఏంటి? అనుకున్న దానికన్నా ముందుగా ముసలి రూపం వచ్చేయడమే కదా. అలా ముసలి రూపం వచ్చినప్పుడు మనకు కనిపించే లక్షణాలు ఏంటో చూడండి. వ్రింకిల్స్ అంటే ఏంటి? ముడతలు. అవునా? మొక్క మీద ముడతలు, చేతుల మీద ముడతలు, కాళ్ళ మీద ముడతలు, బొగ్గల కింద ముడతలు. అవునా? ఇవన్నీ ఎప్పుడైతే ముడతలు పడుతున్నాయో చర్మము ఏమవుతుంది? ముసలి రూపం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఏదైనా ఒక హీరో సినిమాలో తండ్రి పాత్ర, కొడుకు పాత్ర వేశారనుకోండి, ఎలా చూపిస్తారు? కొడుకుని యంగగా చూపిస్తారు. అదే ముసలిని అయితే జుట్టు తెల్లగా ఉండే జుట్టు, ముఖం అంతా ముడతలు పడిపోయినట్టు, కళ్ళ కింద, చేతుల కింద అన్ని చర్మం ఏలబడినట్లు చూపిస్తారు లేదా? అది వృద్ధాప్యం అనమాట, ముసలి రూపం వచ్చినప్పుడు. సో ఇక్కడ మనకి ముసలి లక్షణాలు చూడండి. ఒకటోది ఏంటి? వ్రింకిల్స్ అంటే ముఖం అంతా ముడతలు పడ్డం. రెండోది లూజ్ స్కిన్ అంటే మన చర్మం ఏలబడిపోద్ది. చూడండి, వయసులో ఉన్న వాళ్ళకి కండలు తిరిగి ఉంటాయి, బలంగా ఉంటాయి చేతులు కానీ కాళ్ళు కానీ. అదే ముసలికి అయితే చేతులు ఏమవుతాయి? వేలపడతాయి. మెడ కింద ఏమవుతుంది? గడ్డం కింద అంతా కూడా వేలపడుతుంది. నుదుటి మీద 3 గీతల్లాగా వస్తాయి. అవునా కదా? సో ఇలాగా చర్మం అంతా లూజ్గా వదులుగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి హెయిర్ గ్రేయింగ్, జుట్టు అంతా తెల్లబడిపోతుంది. ఎవరి జుట్టు అయినా తెల్లబడితే మనం ఏమంటాం? చిన్నపిల్లలకి, ఏట్రా ముసలోళ్ళగా జుట్టు అంతా పండిపోయిందండి అంటాం. అవునా కదా? అంటే మన జుట్టు పండిపోవడం కూడా ముసలి రూపం లక్షణాలే కదా. ఇవన్నీ కూడా మన అనుకున్న వయసు కన్నా ముందుగానే వస్తున్నాయి. కారణం ఏంటంటే మన శరీరాన్ని పాడు చేయడానికి కొన్ని ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ శరీరాన్ని పాడు చేసి ముసలి రూపాన్ని ఇస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం లావుగా ఉన్నా, స్ట్రెస్కి ఫీల్ అయినా, పొల్యూషన్లో తిరుగుతున్నా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అల్ట్రావైలెట్ కిరణాలు కూడా మన మీద శరీరం మీద ప్రభావం చూపించి మనకు ముసలి రూపం వచ్చేలా చేస్తున్నాయి. అంతేకాదు మన శరీరంలో
కణములలో శక్తి తగ్గిపోవడం వల్ల కూడా మనం ఏమైపోతున్నాం త్వరగా ముసలి వాళ్ళం అయిపోతున్నాం. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ది హెల్దీ సెల్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ. మన మానవ శరీరంలో కణములలో గనుక ఓకే, ఆ కణాలు మన మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయని ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ చూడండి, ఇమ్యూనిటీ. నీ కణాలు శక్తివంతంగా ఉంటే నీకు రోగనిరోధక శక్తి ఉంటుంది. అంతేకాదు, సెల్యులర్ రెన్యువల్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ ఒక సెగ్గడ్డో లేదంటే ఒక కాయలాగా వచ్చింది, అదంతా తీసేసినప్పుడు ఆ చర్మం అంతా తీసేస్తారు కదా కోసి, మరి అక్కడ కన్నం కింద ఉండిపోతుందా, కూడికిపోతుందా? కూడికిపోతుంది. అంటే అక్కడ మళ్ళీ కొత్త సెల్స్ ఎన్ని అవుతున్నాయి, రీజనరేట్ అవుతున్నాయి, పునరుత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు, మనం తిన్న ఆహారం అంతా కూడా శక్తిగా మారుతుంది. కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలోని కణాలు ఉంటాయి కదా, ఆ కణాలకు శక్తి రావడం వల్ల మళ్ళీ మనకి అంతేకాదు, ఇక్కడ చూడండి, వేస్ట్ రిమూవల్. ఇప్పుడు నువ్వు ఏదైనా వాయిస్ బ్రేక్ అవుతుంది నీ సార్. బాడీ నుంచి చెడు కూడా పోవాలంటే నీ కణాల్లో శక్తి ఉండాలి. ఆ శక్తి ద్వారా కణాలు ఉన్న చెడు సార్ వాయిస్ పదార్థాలను బ్రేక్ అవుతుంది సార్. బయటికి తొలగిస్తుంది. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనండి, ముందు ఓకే బ్రేక్ సార్, అయ్యింది. ఓకే సార్, వినిపిస్తుందండి. సార్ వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే సార్, ఓకేనండి. రవి గారు, సార్ ఓకే సార్, వినిపిస్తుంది సార్. సార్ వినిపిస్తుంది. ఏమి లేదు సార్, ఎవరో ఫోన్ చేశారు, దానివల్ల నెట్ డిస్కనెక్ట్. అవును, నెట్ డిస్కనెక్ట్ అంతే అండి, ఏం కాదు. ఓకే, నా ఓకే, ఇప్పుడు ఓకేనండి. ఇక్కడ చూడండి. ఓకే, పిల్లలు బాగా తింటే ఆహారం ఏమవుతారు, వాళ్ళు బలంగా పెరుగుతారు. ఇక్కడ చూడండి, ఇంప్రూవ్ మెటబాలిక్ ప్రాసెస్ అంటే మనం తిన్న ఆహారం సార్ స్క్రీన్ రావట్లేదు సార్. జీవక్రియలు కూడా బాగా జరిగేలా చేస్తుంది. అంటే తిన్న ఆహారం స్క్రీన్ నువ్వు రావట్లేదు, బాగా వాయిస్ తింటే బలంగా తయారవుతావు, బాగా తినకపోతే సార్ వాయిస్ స్పీడ్ అవుతుంది సార్. సార్ పీపీటీ షేర్ అవ్వట్లేదండి. సార్ వినిపిస్తుందా? రవి గారు, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. స్క్రీన్ అదే పీపీటీ షేర్ అవ్వలేదు. లీడర్స్ సార్ మళ్ళీ జాయిన్ అవుతారు, డిస్కనెక్ట్ అయ్యారు. వినిపిస్తుందా సార్? ఓకే సార్ సార్, వినిపిస్తుందండి. వినపడుతుందండి. ఓకే, అంటే PPT నెట్ షేర్ మధ్య అవ్వలేదు. మధ్య డిస్కనెక్ట్ అవుతుంది అనుకుంటా సార్. పీపీటీ షేర్. చూడండి, మనం తినే ఆహారం కనుక బాగోకపోతే ఏమవుతుందంటే, మనం బాగా తింటే మన బాడీ స్ట్రక్చర్ కూడా బాగా ఉంటుంది. అవునా? బాగా తిన్నవాడు బలంగా లావుగా ఉంటాడు, బాగా తినలేనివాడు సన్నగా ఉంటాడు. కాబట్టి మన యొక్క బాడీ స్ట్రక్చర్ అంతా కూడా మనం తినే ఆహార యొక్క పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి, మన కంపెనీ వాళ్ళు మనందరి కోసం ఏం చేశారంటే ఒక ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్రొడక్ట్ పేరే వెస్లిమ్ సెల్ పవర్. ఏంటండి? సెల్ పవర్. ముఖ్యంగా ఇది దీంట్లో ఏముంటాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఏముంటాయండి? యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటోది యాంటీ ఆక్సిడెంట్స్, రెండోది మైక్రో న్యూట్రియంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఈ సెల్ పవర్ తీసుకోవాలి ఏమవుతుందంటే ఏ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ టు మేనేజ్ సార్ ఆక్సిడేటివ్ పీపీటీ డ్యామేజ్. షేర్ అంటే మన అవ్వట్లేదు సార్. శరీరంలో ఉన్న అవునా, ఒక్క నిమిషం. షేర్ అవ్వట్లేదు. నందకిషోర్ గారు సార్, ఫస్ట్ ఫ్లోర్ లో 212 సార్. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెకండ్ తీసే ఉంది 212. ఫస్ట్ ఫ్లోర్ రండి, 212. సారీ సార్, నందకిషోర్ గారు వచ్చారు వేరే స్కూల్ నుంచి.
సో సెల్ పవర్ లో 2 రకాలు ఉన్నాయి సార్. ఫస్ట్ వినిపిస్తుందా రవి గారు? పీపీటీ షేర్ అవ్వట్లేదు సార్. 1 మినిట్ పీపీటీ షేర్ అవ్వట్లేదా? వినిపిస్తుంది, జూమ్ వాయిస్ ఇస్ మీటింగ్ క్లియర్. ఇది. అవునా? వాయిస్ ఇప్పుడు కనిపిస్తుంది సార్ పీపీటీ? ఇంకా సార్ లేదండి. పీపీటీ లేదండి, లేదు కనిపిస్తుందా లేదు సార్, లేదు. లేదా? ఒక నిమిషం నేను ఓకే సార్. చేస్తాను, కంగారు పడకండి. చేస్తున్నాను. చేస్తున్నాను సార్. సార్ స్క్రీన్ షేర్ అయిందా? ఓకే, రైట్ ఎస్ అండి. సార్, ఎస్ సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్. ఓకే 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 చూడండి. సార్. ఓకే, మన కంపెనీ వాళ్ళు సెల్ పవర్ అనేటువంటి ఒక ప్రొడక్ట్ని లాంచ్ చేశారు. దీంట్లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీ అందరికీ తెలుసు. సాధారణంగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ ఇ, వైటమిన్ సి, కెరటోనాయిడ్స్, సెలీనియం ఇంక్లూడింగ్ లైసోపెన్, బీటా కెరోటిన్, ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్లోకి వస్తాయి. బట్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీకు తెలియడం కోసం చెప్తాను. మరి మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి తెలుసా? మైక్రో న్యూట్రియంట్స్ అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి కావాల్సిన విటమిన్లు అలాగే మినరల్స్ ఉంటాయి. ఇవి చిన్న చిన్న మొత్తాల్లో తీసుకుంటే చాలు, ఎక్కువ తీసుకోకలేదు, చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, మనం భోజనం చేస్తామా, అన్నం ఎక్కువ తింటాం, కూర మాత్రం ఏం చేస్తాం, తక్కువ తక్కువ వేసుకుంటాం. అవునా కదా? అవునా? అలాగే ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మన శరీరానికి ఎక్కువ మొత్తం అక్కర్లేదు, చాలా తక్కువ మొత్తంలో ఉంటే చాలు, సరిపోతాయి. ఇవి ఏం చేస్తాయంటే ముఖ్యంగా మన శరీరము బాగా గ్రోత్ అవ్వడానికి, మనం తిన్న ఆహారము శక్తిగా మారడానికి, అలాగే మనకు రోగనిరోధక శక్తి బాగా పెరగడానికి మైక్రో న్యూట్రియంట్స్ ఉపయోగపడతాయి. ఓకేనా? అయితే మనం తీసుకునే సెల్ పవర్లో ఇప్పుడు ఏమున్నాయి? యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీకు ఇందాక చెప్పాను. మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మన శరీరంలో తయారవ్వబోయి, అవి మనం తీసుకోవాలి. అవి ఎక్కువ మొత్తంలో తీసుకోకలేదు, చాలా కొద్దిగా తీసుకున్నా పర్వాలేదు. కానీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీలో అబ్జార్బ్ చేయాలంటే, మన బాడీలో ఉండాలంటే, మళ్ళీ ఎవరు హెల్ప్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క సహాయం కావాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ సెల్ పవర్ కనుక మనం వాడితే, ఈ సెల్ పవర్లో ఏమున్నాయని చెప్పాను? పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి? మనకి శరీరాన్ని అంటే చర్మాన్ని చాలా హెల్దీగా ఉండేలా చేస్తున్నాయి. రెండోది, మే హెల్ప్ సపోర్ట్ మైక్రో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్. మీకు ఇందాక చెప్పాను, మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మన శరీరానికి చాలా అవసరము. ఇవి శరీరంలో తయారవ్వవు, బయట నుంచి తీసుకోవాలి. ఆ తీసుకున్న మైక్రో న్యూట్రియంట్స్ మన శరీరంలో అబ్జార్బ్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. అంటే ఇక్కడ దీంట్లో ఏమున్నాయి? యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీలో అబ్జార్బ్ చేయడానికి మళ్ళీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. మూడోది, సపోర్ట్ సెల్యులర్ ఎనర్జీ ప్రొడక్షన్. ఎప్పుడైతే శరీరంలో కణాలకి శక్తి వచ్చిందో ప్రతి కణము ఉత్తేజం అవుతుంది. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మన సెల్ పవర్లో ఏమున్నాయని చెప్పాను? యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని కదా. ఆ యాంటీ ఆక్సిడెంట్స్లో ముఖ్యంగా మన సెల్ పవర్లో ముఖ్యంగా 2 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటోది ఏంటంటే ఏఎల్ఏ, అంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్. ఇది సాధారణంగా ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి కదా, ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో డ్యామేజ్ చేసి మనం ముసలి అయిపోయేలాగా చేస్తాయి కదా. ఆ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలని పాడు చేయకుండా, మనకి వృద్ధాప్య ఛాయలు రాకుండా ఈ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది వాటిని బంధిస్తుంది. అర్థమైందా మీకు? మన సెల్ పవర్లో ఏమున్నాయి? యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో ఫస్ట్ది ఆల్ఫా లిపోయిక్ అనే యాసిడ్ అని ఉంది. దీన్ని ఏఎల్ అని సింపుల్గా అంటాం. ఇది ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ మన బాడీలోని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయడంగా మనం త్వరగా ముసలి రోగం వస్తుంది. అలా ముసలి వయసు రాకుండా ఉండాలంటే, ఆ ఫ్రీ రాడికల్స్ బంధించాలంటే ఏం వాడాలి? యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఇక్కడ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఏఎల్ఏ, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ని బంధిస్తుంది. అలా ఎప్పుడైతే బంధించిందో మనకు త్వరగా ముసలి వయసు రాదు. రెండోది ఏం చెప్పాం ఇందాక? ఈ సెల్ పవర్లో మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయని చెప్పాం కదా. ఈ మైక్రో న్యూట్రియంట్స్ బాడీలో అబ్జార్బ్ చేయాలంటే ఏం కావాలని చెప్పాను? యాంటీ ఆక్సిడెంట్స్ కావాలని చెప్పాను. అలాగే ఇప్పుడు ఈ యొక్క మైక్రో న్యూట్రియంట్స్ని మన బాడీలో అబ్జార్బ్ చేయడానికి కూడా అలోవెరా లీఫ్ కాన్సన్ట్రేట్ మీకు తెలుసు కదా. అలోవెరా తెలుసా? దానిపైన తొక్క తీస్తే లోపలంతా గుజ్జు ఉంటుంది. అంటే ఆ యొక్క గుజ్జు ఉంది కదా, అది దేనికి సపోర్ట్ చేస్తుంటే మనం తీసుకునేటువంటి మైక్రో న్యూట్రియంట్స్ బాడీలో అబ్జార్బ్ చేయాలంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలను కదా,
అలాంటి యాంటీ ఆక్సిడెంట్ అయినటువంటి అలోవెరా లీఫ్ కాన్సన్ట్రేటెడ్ ఈ మైక్రోన్యూట్రియంట్స్ బాడీలో మనకి అబ్జార్బ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో తద్వారా మనకేంటి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ చేయవు. ఇక్కడ ఈ స్లైడ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సెల్ పవర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. రెండు రకాలు ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ప్లస్ మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అనేవి బాడీలో తయారవ్వవు, ఇవి బయట నుంచి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నా కూడా ఇవి బాడీలో ఉండాలి, మనకి అబ్జార్బ్ చెయ్యాలి అంటే దానికి సపోర్ట్ ఎవరు కావాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సెల్ పవర్ కనుక వాడితే మన శరీరానికి హాని కలిగించేటువంటి ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తే మనం ముసలం అయిపోతున్నాం కదా, అలా ముసలవ్వకుండా ఉండాలి అంటే ఫ్రీ రాడికల్స్ని బంధించాలి. అలా బంధించాలంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్. ఇది ఏం చేస్తుందంటే మన శరీరంలోని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని బంధిస్తుంది. తద్వారా మనం ముసలోళ్ళు అయిపోం, యంగ్గా ఉంటాం. రెండో పాయింట్, మైక్రోన్యూట్రియన్స్ అన్ని బాడీలో అబ్జార్బ్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలన్నాం కదా. ఇక్కడ రెండో యాంటీ ఆక్సిడెంట్స్ పేరు ఏంటంటే అలోవెరా లీఫ్ కాన్సన్ట్రేటెడ్. ఇదేం చేస్తుంది, మనం తీసుకునేటువంటి మైక్రోన్యూట్రియన్స్ బాడీలో అబ్జార్బ్ చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఇది మనకి సెల్ పవర్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది మన స్కిన్ హెల్త్కి వచ్చినట్లయితే వెయిట్ మేనేజ్మెంట్ కూడా వాడతారు. అంటే మనము బరువు తగ్గడానికి కూడా ఈ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది వాడచ్చు. అలాగే ఇక్కడ చూడండి, సైన్స్ ఆఫ్ ది ఏజింగ్, ఇది వాడడం వల్ల మనకి వృద్ధాప్యచాలు తగ్గుతాయి. సచ్ యాజ్ రింకిల్స్ అంటే ముడతలు కానీ, ఫైన్ లైన్స్ అంటే నుదుటి మీద గీతలు వస్తాయి కదా అలాంటివి కానీ, అండ్ ప్రొటెక్ట్ అగైనెస్ట్ సన్ డ్యామేజ్. మనం ఇందాక చెప్పుకున్నాం, ఎండలో తిరగడం వల్ల కూడా మన చర్మము పాడవుతుంది, డ్యామేజ్ అవుతుంది కదా, అలాంటి వాటి నుంచి కూడా రక్షిస్తుంది ఎవరు, ఈ ఏఎల్ఏ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది. ఈ ఏఎల్ఏ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. తద్వారా మనం త్వరగా ముసలం అయిపోయాము. ఓకేనా? ఇప్పుడు చూడండి, సెల్ పవర్ అనేది రోజుకి 2 సార్లు వేసుకోవాలి. సెల్ పవర్ అనేది రోజుకి వేసుకోవాలి 2 సార్లు. పొద్దున్న టిఫిన్ తిన్నప్పుడు ఒకసారి, మధ్యాహ్నం కానీ లేదా రాత్రి కానీ తింటున్నప్పుడు ఇంకోటి వేసుకోవాలి. ఇదివరకు సెల్ యూలిన్ రోజుకి 3 సార్లు, కానీ ఇది సెల్ పవర్ అనేది రోజుకి ఎన్ని సార్లు, 2 సార్లు. ఓకేనా? ఇది వేసుకోవడం వల్ల మనం ఏమవుతాం అంటే, ఫస్ట్ మనం ముసల రూపం రాకుండా ఉంటుంది. రెండోది వెయిట్, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ అయినటువంటి అలోవెరా ఉంది, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంది. ఈ రెండు కూడా మన వెయిట్ పెరగకుండా కూడా కాపాడుతుంది. అవునా? ఒక్కసారి మీరు అందరూ మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఈ యొక్క వీడియోలు కానీ లేదంటే మీ సెల్ ఫోన్ కూడా పవర్ కావాలి. రీక్యాప్ జరుగుతుంది, జాగ్రత్తగా వినండి, కళ్ళు మూసుకొని వినండి. మనకి ప్రతి కణానికి ఎనర్జీ కావాలి. ఏం కావాలి? ఎనర్జీ. త్వరగా ముసలం అయిపోతాం. ఏమవుతాం? త్వరగా ముసలవాళ్ళం అయిపోతాం. అంటే సెల్స్ లో పవర్ తగ్గిపోవడం కారణం మాత్రమే కాదు, ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి వల్ల, మూడోది పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల, 4 వాయిస్ స్పీడ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. అయిపోతున్నాం. ఇలా ముసలవ్వకుండా ఉండాలి అంటే మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, యంగ్గా ఎనర్జీగా ఉండాలంటే ఏం లాంచ్ చేశారంటే సెల్ పవర్ అనేది లాంచ్ చేశారు. ఇది దీంట్లో ఏమున్నాయంటే, దీంట్లో కూడా ఆర్గానిక్ ప్రొడక్టే, దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ప్లస్ మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే, మన శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ మన త్వరగా ముసల రూపం వచ్చేలా చేస్తాయి. అలా రాకుండా చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్లో ముఖ్యంగా ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఏఎల్ఏ అనేది ఈ ఫ్రీ రాడికల్స్ని కట్టుదిట్టం చేసి మనకు ముసలి వయసు రాకుండా చేస్తుంది. రెండోది, తద్వారా సెల్స్లో పవర్ బాగా పెరుగుతుంది. మూడో పాయింట్ ఏంటంటే, మన బాడీలోకి మైక్రోన్యూట్రియంట్స్ అనేది అవసరము, ఇవి బాడీలో తయారవ్వవు, ఇవి బయట నుంచే తీసుకోవాలి. ఈ తీసుకున్న మైక్రోన్యూట్రియంట్స్ మన బాడీలో అబ్జార్బ్ చేయాలంటే దీంట్లో ఉన్నటువంటి ఇంకొక యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటది అలోవెరా లీఫ్ కాన్సన్ట్రేషన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం తీసుకునేటువంటి మైక్రోన్యూట్రియంట్స్ బాడీలోకి అబ్జర్వ్ చేయబడతాయి. తద్వారా మన బాడీ ఎనర్జీగా ఉంటుంది, మన సెల్స్ అన్నిటికీ కూడా పవర్ వస్తుంది. సో ఎప్పుడైతే పవర్ వచ్చిందో త్వరగా మనకు ముసలి రూపం రాదు. ముసలి రూపానికి గుర్తులేంటి? ముఖం మీద ముడతలు, చర్మం లూజ్ అయిపోవడం, అంతేకాదు జుట్టు తెల్లగా అయిపోవడం. ఎప్పుడైతే నీ సెల్స్ పవర్ ఉంటాయో నీకు ముసలి రూపం రాదు. ఏంటి అంటారు, ముఖం ముడతలు పడదు, నుదుటి మీద గీతల్లాగా రావు, చర్మం లూజ్ అవ్వదు.
అందుకని చాలామంది సినిమా యాక్టర్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మహేష్ బాబు తెలుసా? ఈ మహేష్ బాబు ఎక్కువగా కొలాజన్ ఫుడ్ తింటాడు. కొలాజన్ ఫుడ్ తినడం వల్ల ముఖము టైట్గా లాగిపెట్టి ఉంటుంది, ముడతలు రాకుండా ఉంటాయి. చాలామంది సినిమా యాక్టర్లు ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ అంటే అన్నంతో చేసినటువంటి, లేదంటే పిండి పదార్థంతో చేసిన వస్తువులు చాలా తక్కువ తింటారు. వాళ్ళు పోషకాహారం ఎక్కువ తీసుకుంటారు, అందుకనే వాళ్ళు ఎక్కువ కాలము యంగగా ఉంటారు. అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, మన ఇంటి చుట్టుపక్కల చాలామంది అమ్మగారు కానీ, మన అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, అమ్మగారు కానీ, మన భార్య కానీ, మన పిల్లలు కానీ, ఇంట్లో ఎవరో ఒకరు లావుగా ఉంటారు లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను 5.5 హైట్, నేను ఉండవలసిన వెయిట్ 65 కేజీలు ఉండాలి, కానీ నేను 75 కేజీలు ఉన్నాను. అంటే నేను ఓవర్ వెయిట్ ఉన్నానా లేదా? అవునా కదా? సో ఎక్కువగా వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుంది, నాకు త్వరగా వెయిట్ ఎక్కువ పెరిగే కొలది ఏమవుతాను, నేను బరువు పెరుగుతాను. బరువు పెరిగే కొలది ఏమవుతాను, నా యొక్క లావ్ అవుతాను. లావ్ అయ్యే కొలది ఏమవుతుంది, నా కిడ్నీ మీద ఒత్తిడి పెరుగుతుంది. అలాగే వేస్ట్ మెటీరియల్ పోదు. అది ఒక విధంగా అయితే నేను ఎక్కువగా లావు ఉండడం వల్ల ఏమవుతాను, త్వరగా ముసలి రూపం వస్తుంది. ఎందుకంటే నా శరీరానికి చిన్నపిల్లలకి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి, అరే నీకు 30 సంవత్సరాలు వచ్చినాయి, లేదా నీకు షుగర్ వచ్చింది, వాయిస్ చాలా మందికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. సార్ వాయిస్ వాయిస్ అమ్మా బ్రేక్ బ్రేక్ వినిపిస్తుందా? అవుతుంది. సార్ సార్ నేనైతే వాయిస్ కూర్చున్న బ్రేక్ అవుతుంది సార్. సార్ నేను కూర్చున్న ప్లేస్ నుంచి ఒక్క చోటకి కూడా కదలలేదు సార్, అలాగే ఉన్నాను. మరి ఎందుకు అవుతుందో తెలియట్లేదు. ఓకే, అయిపోతుంది ఇంకా. సో కాబట్టి మన శరీరానికి కణాలకి శక్తి కావాలి అంటే మనం సెల్ పవర్ వాడాలి. ఇంకోటి కూడా చెప్తాను, ఇది రోజుకి 2 వాడాలి. ఎన్ని వాడాలండి? 2 2 వాడాలి. తింటున్నప్పుడు వాడాలి. మార్కెట్ స్ట్రాటజీ చూడండి, వెస్లిన్ సెల్ పవర్ కనుక వాడినట్లయితే ఎంఆర్పి 2069 రూపాయలు. అది మీకు డిపి 1400. ఇప్పుడు మనం 14 తారీఖు లోపల మనం సిఎన్సి చేయాలంటే 100 పీవీ చేయాలి. 100 పీవీ అంటే 3200 నుంచి 3500 వరకు మనం కొని పెడతాం. అవునా కదా? ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ యంగగా ఉండాలనుకుంటారా, ముసలోళ్ళు అయిపోవాలనుకుంటారా? యంగ్గా ఉండాలి. ఎవరు కూడా ముసలోళ్ళు అవ్వాలని కోరుకోరు. అవునా కదా? ఈవెన్ నేనైనా మీరైనా తెల్ల జుట్టు వస్తే మీరు ఏం చేస్తారు? రంగు వేసుకొని నేను యంగగానే ఉన్నాను, నేను ఇంకా యువకుడినే, నేను ఇంకా నాకేమీ కాలేదు, నేను ముసలోని కాదని చెప్పి మనం రంగులు వేసుకుంటున్నాం లేదా? ఎందుకు వేసుకుంటున్నాం అంటే యంగగా కనిపించాలని. కాబట్టి ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనిపించాలని ఉంటుంది, కానీ ముసలి రూపంగా రావాలని కోరుకోరు కదా. సో కాబట్టి ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి చెప్పచ్చు. 18 సంవత్సరాల నుంచి కానించి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పచ్చు. అంతేకాదు, కొంతమంది పిల్లలకి 15-16 సంవత్సరాలకి కూడా జుట్టు తెల్లగా అయిపోయి ముసలి రూపంలాగా అమ్మాయిలకి చాలా మందికి చూశాను వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా వాడచ్చు. ఇది ఒక ప్రెగ్నెంట్ లేడీ 5వ నెల వరకు వాడకూడదు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడకూడదు, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడకూడదు, కానీ మిగిలిన వాళ్ళు అందరూ వాడచ్చు. రోజుకి ఒక అరగంట నేను మార్కెట్కి వెళ్ళి, అమ్మ మీరు త్వరగా ముసలవ్వకుండా ఉండాలి, మీరు యంగగా ఉండాలి, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి, మీరు ఎప్పుడు కూడా యవ్వనంతో కనిపించాలి, ఇంత యవ్వనంతో కనిపించాలి అనుకుంటే మీరు ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి అంటే కొనుక్కుంటారు లేదా? చాలామంది జిమ్కి వెళ్తారు, ఎందుకో తెలుసా? వాళ్ళకి బలం రావడం కోసం కాదు, హెల్తీగా ఉండాలి. ఎప్పుడైతే హెల్తీగా ఉన్నామో, ఫిట్గా ఉన్నామో వాడి వయసు తక్కువ కనిపిస్తుంది. కొంతమంది చూడండి, వాడికి 50 సంవత్సరాలున్న చూడడానికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో కనిపిస్తారు. ఎందుకని? వాడు యంగగా కనిపిస్తాడు. అవునా? ఈవెన్ మనం ముసలి వయసు వచ్చినా, తెల్ల వెంట్రుకలు వచ్చినా కూడా మనం రంగు వేసుకోగానే చూడండి, మన రూపం మారిపోద్ది, యంగగా కనిపిస్తాం. సో ప్రతిరోజు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ యంగగా ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి రోజుకి ఒకే ఒక ప్రొడక్ట్ మనం అమ్మితే 48 పీవీ వస్తుంది. 10 రోజులు, 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనం 12 తారీఖు వరకు పనిచేస్తే 10 రోజుల్లో 480 పీవీ వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది నేను గమనించాను, ఏమంటారు తెలుసా? రిటైర్ అయిన వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, అమ్మా నాకు ఐడి వద్దు, నేను ఐడి వేసి కొనుక్కోలేను, కానీ ఒక పని చేయమ్మా, నాకు కావాల్సిన ముందు నువ్వు తెచ్చేయమ్మా, నీకు డబ్బులు ఇచ్చేస్తాను అంటారు కదా. సో ఈ సెల్ పవర్ కనుక మీరు చెప్పగలిగితే వాళ్ళకి మీరు శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు. అంతేకాదు, వాళ్ళకి మరి యవ్వనము కలిగినటువంటి వయసును మీరు ఇచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు. వాళ్ళు త్వరగా ముసలవ్వకుండా ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా యవ్వనంగా కనిపించాలి, వయసు త్వరగా పెరగకూడదనే కోరుకుంటారు. అవునా కదా? సో ఇలాంటివి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఒక ప్రొడక్ట్ ఒక రోజు అమ్మితే, ఒకే ఒక బాటిల్ అమ్మితే 480 వచ్చింది. 10 రోజులు, 14 రోజులు, 2 నుంచి 12 తారీఖు లోపల అమ్మితే, 10 రోజులు అమ్మితే 480 పీవీ వచ్చింది. 10 రోజులకి మీరు కన్సిస్టెన్సీ చేయవలసింది 100 పీవీ, కానీ ఇక్కడ ఎంత పీవీ వచ్చింది?
480 పీవీ వచ్చింది. అవునా? నెక్స్ట్ 15వ తారీఖు నుంచి 25వ తారీఖులో అమ్మారనుకోండి ఇంకో 10 బాటిల్స్, ఇంకొక 400 పీవీ, 480 పీవీ. 20 రోజులు మీరు 20 డబ్బాలు అమ్మితే 960 పీవీ వచ్చింది. దాంట్లో సెల్ఫ్ పీవీ ఒక 40 పీవీ అమ్ముకున్నా మీకు ఎంత అవుతుంది? 1000 పీవీ అవుతుంది. మనం 100 పీవీ చేయడానికి కష్టపడుతున్నాం, కానీ ఇక్కడ ఆడుతూ పాడుతూ నెలలో 1000 పీవీ చేయొచ్చు. ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే అన్ని అన్ని వర్గాలకు సంబంధించిన ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. వయసు ఎవరైతే పెరిగిపోకుండా ఉండాలి, నేను ముసలివాడిని అయిపోకుండా ఉండాలని కోరుకుంటారో ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ ప్రమోట్ చేయొచ్చు. అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రమోట్ చేయొచ్చా? 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఇది ప్రమోట్ చేయొచ్చు. ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? సో కాబట్టి ఈ ప్రోడక్ట్ ఇంకొక ఉపయోగం ఉంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా మనకి ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంది. దీని ఫలితంగా మనం వెయిట్ కూడా తగ్గుతున్నాం. అలాగే అలోవెరా జెల్ కాన్సన్ట్రేషన్ ఉంది, దానివల్ల కూడా బరువు తగ్గుతారు. కాబట్టి ఇది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ కేవలం వెయిట్ మేనేజ్మెంట్. చెప్పండి సార్. కంటిన్యూ సో చేయండి ఈ సార్, ప్రొడక్ట్ కంటిన్యూ. వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ వెయిట్ మేనేజ్మెంట్ తో పాటు మనం ముసలు అవ్వకుండా ఉండడానికి, వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండడానికి ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేయొచ్చు. సార్ ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? సార్ డౌట్